Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So thank you for all viewers. So చూసే వాళ్ళకు ఓకేనా నెక్స్ట్ మన వీడియోస్ అన్ని షేర్ చేసే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా మీ వల్లనే సో ఛానల్ అనేది మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఓకేనా. సో మనము ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి ఈ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేస్తూనే ఉన్నాము ఓకేనా. మనం ఆల్రెడీ మెల్లమెల్లగా డైలీ అంటే 2 డేస్కి ఒకసారి కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే సో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ ఓకేనా, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లలో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ అనేది వస్తే అంత మోటివేషన్ లాగా ఉండి నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. సో నా మోటివేషన్ కోసం కంపల్సరీ మీరు సో మీ ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి ఓకేనా. రైట్, వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కంపల్సరీ ఓకేనా. అది అయితే సో మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను కదా, చేస్తూనే ఉన్నాం కదా. ఈ వీడియోలో మీకు ఏంటంటే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఓకేనా. సినానిమ్స్ యాంటోనిమ్స్ మీద ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా. ఇంకోటి సో వీడియోకి వెళ్ళే ముందు సో మీకు సో ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నా కోర్సు కూడా తీసుకొస్తున్నాను నేను ఓకేనా. సో మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వీలైనంత పాసిబిలిటీ తోటి మనం ఈ 1 వీక్లోనే మ్యాక్సిమం మీకు ఓకేనా ఈ 1 వీక్లో తీసుకొచ్చానికి ట్రై చేస్తాను నేను ఓకేనా. 1 వీక్లో అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపే, ఫిబ్రవరి 1, 2, 3 అప్పటి వరకు మీకు యాప్ అనేది లాంచ్ చేస్తున్నాను. మన కోర్సు కూడా రెడీగా ఉంది ఓకేనా. మీరందరూ పర్చేజ్ చేసుకోవచ్చు నా కోర్సుని కూడా, తక్కువ అమౌంటే పెడతాను ఓకేనా. మనకు 20 డేసే ఉంది కాబట్టి మీరు ఒక్కసారి నా క్లాసెస్ విన్నారు అంటే ఈజీగా అనిపిస్తుంది మీకు ఓకేనా. సో కంటెంట్ అనేది యూనిక్ కంటెంట్ ఉంటుంది ఓకే. మీరు ఒకసారి చూస్తే మీకు అవి ఈజీగా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. మనకు బట్టే కంటెంట్ ఏమీ ఉండదు అందులో ఓకేనా. సో నీట్గా అర్థమయ్యే కంటెంట్ తక్కువ అమౌంట్కే మీరు కొనుక్కోవచ్చు ఆ కంటెంట్ని ఓకేనా. వీలైనంత త్వరగా నేను అది తీసుకొస్తూనే ఉన్నాను ఓకేనా, మీకోసం అది చేసి తీసుకొస్తూనే ఉన్నాను యాప్లో కూడా ఓకేనా. రైట్, ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మన యాప్ డిస్క్రిప్షన్, మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అది అందులో కూడా జాయిన్ కండి ఓకేనా. అది ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, మనము చూడండి ఇక్కడ ఈ ఎస్ఎస్సి జీడీ విషయానికి వచ్చినప్పుడు సో మీకు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎలా అంటే సో మనకు వొకాబులరీ మీద చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయమ్మా ఓకేనా. వొకాబులరీ మీద మనకు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సో క్వశ్చన్స్ని మీరు సో నీట్గా అర్థం చేసుకోవాలి, వొకాబులరీ మీద వచ్చే క్వశ్చన్స్ ఓకేనా. ఎందుకంటే ఈ మధ్య వొకాబులరీ ఎస్ఎస్సి జీడీ అయితే మీకు 50% క్వశ్చన్స్ ఫ్రమ్ వొకాబులరీ, 50% క్వశ్చన్స్ ఫ్రమ్ గ్రామర్ ఓకేనా. వొకాబులరీ అంటే ఏమేమి ఉన్నాయంటే మనకు సినానిమ్స్, యాంటనిమ్స్, తర్వాత స్పెల్లింగ్స్ క్వశ్చన్స్ ఓకే, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఇవన్నిటి మీద మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఓకేనా. వొకాబులరీ క్వశ్చన్స్ అంటే ఓకే, సినానిమ్స్, యాంటనిమ్స్ కానీ ఓకేనా, స్పెల్లింగ్స్ కానీ ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, హోమోనిమ్స్ కూడా అడుగుతున్నాను కొన్ని ఎగ్జామ్స్లో, కొన్ని షిఫ్ట్లో అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఓకేనా. కాబట్టి సో వొకాబులరీ పార్ట్ కూడా మనకు చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు వొకాబులరీ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ సినానిమ్స్, యాంటనిమ్స్ నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఓకేనా. మీకు సినానిమ్స్, యాంటనిమ్స్ నుంచే ఓకేనా, సినానిమ్స్, యాంటనిమ్స్ నుంచే మీకు సినానిమ్స్ నుంచి అయితే మీకు ఎన్ని క్వశ్చన్స్ చూడండి, సినానిమ్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మీకు యాంటనిమ్స్ నుంచి కూడా మీకు ఏంటంటే 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అమ్మా. సినానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, నెక్స్ట్ యాంటనిమ్స్ నుంచి కూడా మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కంపల్సరీ ఓకేనా. మొత్తం 4 క్వశ్చన్స్, కొన్నిసార్లు రెండింటికి కలిపి 5 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. 5 క్వశ్చన్లు అంటే ఎన్ని మార్కులు మనకు? 10 మార్కులు. 10 మార్కులు మనకు సినానిమ్స్, యాంటనిమ్స్ నుంచే ఉన్నాయి. 40 మార్క్స్లో, టోటల్ 40 మార్క్స్లో 10 మార్క్స్ అంటే 25% ఎందులో నుంచి ఉన్నాయంటే మనకు సినానిమ్స్, యాంటనిమ్స్ నుంచే ఉన్నాయి. సినానిమ్స్ అంటే ఏంటివి? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. యాంటనిమ్స్ అంటే ఏంటివి? ఆపోజిట్ వర్డ్స్ అంటూ ఉంటాం అవి. ఈ సినానిమ్స్, యాంటనిమ్స్ మీద మీకు ఒక 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి ఓకేనా. కాబట్టి సో మీరు జాగ్రత్తగా సినానిమ్స్, యాంటనిమ్స్ నేర్చుకున్నారు అంటే ఈజీ అయిపోతుంది ఓకేనా. సో కాబట్టి ఈ వీడియోలో మీకు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సినానిమ్స్ అండి ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ సినానిమ్స్ అవి ఓకే. సో ప్రతి ఒక్కరికి
ఓకేనా? సో, ప్రతి ఒక్కరికి చూడండి మీకు నేర్చుకునేటప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? సో, మనం మరీ అంత బట్టి పట్టే విధానం గూడా ఏముండదు ఇక్కడ. క్లియర్ కట్‌గా నేర్చుకుంటూ వెళ్తాం. రైట్? అయితే ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేర్చుకునేటప్పుడు మీకేంటంటే చాలామంది ఏంటంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సార్ ఒక్కొక్క వర్డ్ అన్నీ బట్టి పట్టాలి, గుర్తుపెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు సినోనిమ్స్, యాంటోనిమ్స్‌లో గూడా మీకు కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. టిప్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిక్స్, టిప్స్ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఓకేనా? ప్రతి ఒక్క వర్డ్. అయితే ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక వర్డ్ చూసినప్పుడు ఓకేనా? ఒక వర్డ్ చూసినప్పుడు ఆ వర్డ్‌కు సినోనిమ్స్ అన్నీ ఒకే దగ్గర రాసుకుంటాం. నెక్స్ట్ అదే వర్డ్‌కు యాంటోనిమ్స్ అన్నీ ఒకే దగ్గర రాసుకుంటాం. ఈ మెథడ్ ఏంటంటే మనకు థీమ్ బేస్డ్ మెథడ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్‌కి సినోనిమ్స్ అన్నీ ఒకటే దగ్గర రాసుకుంటాం. ఆ వర్డ్‌కి యాంటోనిమ్స్ అన్నీ ఒకటే దగ్గర రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే మనకు క్లియర్ కట్‌గా ఓకే. ఈ వర్డ్‌కు ఇన్ని సినోనిమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్ కట్‌గా అర్థమైపోతది. ఓకేనా? ఒకటే దగ్గర రాసుకుంటే. రైట్? నెక్స్ట్ మనకు యాంటోనిమ్స్ ఓకేనా? యాంటోనిమ్స్ కూడా మీకేంటంటే ఒకటేసారి కవర్ అయిపోతాయి. ఒకటేసారి కవర్ అయిపోతాయి అమ్మ. ఒకటేసారి కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే వర్డ్స్ ఏంటంటే ఎస్ఎస్‌సి జీడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి తీసినయన్నమాట. ఎస్ఎస్‌సి జీడీ, ఎస్ఎస్‌సి సీజీఎల్, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్‌సి ఎంటీఎస్ ఓకేనా? మీకేంటంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్‌ని దృష్టిలో పెట్టుకొని సేమ్ అవి ఎలా అయితే వస్తున్నాయో అదే ప్యాటర్న్‌లో ఓకేనా? అదే ప్యాటర్న్‌లో వచ్చే మెయిన్ వర్డ్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో మీరేంటంటే నీట్‌గా, క్లియర్‌గా రాసుకోవాలి. ప్రతి ఒక్క వర్డ్ రాసుకోవాలి నీట్‌గా, క్లియర్‌గా. ఓకేనా? అప్పుడు మాత్రం మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంక లేట్ చేయకుండా మనము వర్డ్స్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే? రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ వర్డ్ మనకేముందంటే టాకీటర్న్. ఫస్ట్ వర్డ్ మనకేముంది చూడండి ఇక్కడ టాకీటర్న్ అనే వర్డ్ ఉంది. చూడండి ఈ వర్డ్ చూడగానే మనం ఏంటంటే ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే టాకీటర్న్ అనగానే టాకీటర్న్ అంటే మీనింగ్ ఏంటి? దానికి సినోనిమ్స్ ఏమొస్తాయో అన్నీ మనం ఇక్కడే రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ టాకీటర్న్ అనగానే దానికి యాంటోనిమ్స్ ఏమొస్తాయో అన్నీ మనం ఒకటే దగ్గర రాసుకుంటూ వెళ్తాం. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నమాట. ఒకటే దగ్గర కవర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్‌లో మీకేంటంటే చాలా వర్డ్స్ కవర్ అవుతాయి. ఈ వీడియోలో చెప్తున్నాను కదా! ఈ వీడియోలో మీకు మినిమమ్ ఓకేనా? ఈ వీడియోలో మినిమమ్ మీకేంటంటే 80-100 వర్డ్స్ కవర్ అవుతాయి. మీరేంటంటే నీట్‌గా ప్రతి ఒక్క వర్డ్ నోట్స్‌లో రాసుకోండి క్లియర్‌గా. రైట్? చూడండి ఇక్కడ అసలు టాకీటర్న్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏమొస్తుంది అంటే అన్‌టాకెటివ్ అంటాం. టాకీటర్న్ అంటే మీనింగ్ ఏమొస్తుందమ్మా మనకు? అన్‌టాకెటివ్ అంటూ ఉంటాం. నేను వైట్‌లో రాస్తా చూడండి. రైట్. చూడండి ఇక్కడ టాకీటర్న్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అన్‌టాకెటివ్ అంటూ ఉంటాం. అన్‌టాకెటివ్ అంటాం. అంటే సైలెంట్‌గా ఉండే వాళ్ళని ఏమంటామంటే అన్‌టాకెటివ్, టాకీటర్న్ పీపుల్ అంటాం. సైలెంట్‌గా ఉండేవాళ్ళు. అయితే దానికి మనం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు తెలుసా ఈ వర్డ్‌ని? ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టాకెటివ్. టాకెటివ్ అంటే ఏంటి? మాట్లాడే వాళ్ళని టాకెటివ్ అంటాం. టాకెటివ్ పీపుల్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? మాట్లాడే వాళ్ళని మనం ఏమంటామంటే టాకెటివ్ పీపుల్ అంటాం. మరి టాకీటర్న్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే టాకీటర్న్‌లో టాక్ అనే జస్ట్ మీనింగ్ అయితే ఉంది కదా నార్మల్‌గా. టాక్ అని వినిపిస్తుంది కదా! టాకీటర్న్ అంటే మాట్లాడుతూ టర్న్ అయిపోతారు. అంటే మాట్లాడుతూ సైలెంట్ అయిపోతారు అని. కాబట్టి టాకీటర్న్ అంటే ఎలాంటి పీపుల్ అంటే సైలెంట్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం ఏమంటామంటే అన్‌టాకెటివ్ అంటాం. ఏమంటాం చెప్పండి మనం? అన్‌టాకెటివ్. చూడండి ఇక్కడ దీన్ని సినోనిమ్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తాను. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతి ఒక్క వర్డ్ రాసుకోవాలి. చూడండి ఇక్కడ అన్‌టాకెటివ్ అన్నప్పుడు దీన్ని మనం ఇంకేమనొచ్చమ్మా మనము ఇంట్రోవర్ట్ అనొచ్చా లేదా? చూడండి ఇక్కడ ఇంట్రోవర్ట్, ఇంట్రో ఇంట్రో అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకు ఇన్‌సైడ్ అని. ఓకేనా? వాట్ అంటే టర్న్ కావడం. మన ఐడియాస్ అనేవి లోపల సైడ్ టర్న్ అవుతాయి. అంటే బయటికి చెప్పకుండా లోపలనే ఉంచుకుంటే వాళ్ళని ఏమంటామంటే ఇంట్రోవర్ట్ పీపుల్ అంటాం. కాబట్టి వాళ్ళు సైలెంట్ పీపుల్ అన్నట్టే కదా! బట్ మనకు సినోనిమ్ అన్నమాట. ఓకేనా? ఇక దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే అన్‌రెస్పాన్సివ్. చూడండి రెస్పాన్స్ ఇస్తలేరు అంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు మనకక్కడ సైలెంట్‌గా ఉండేవాళ్ళు అని. ఇవన్నీ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అన్నమాట. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే అన్‌కమ్యూనికేటివ్ అనొచ్చు. అన్‌కమ్యూనికేటివ్ అని కూడా అనొచ్చు. ఇవి. ఓకేనా? చూడండి ఇక్కడ చాలా వర్డ్స్ ఉంటాయి మనకు. అసలు చూడండి ఇక్కడ సైలెంట్. సైలెంట్ అన్న మీనింగ్ ఏంటమ్మా మనకక్కడ? మాట్లాడకుండా ఉండడం. మాట్లాడకుండా ఉండడం అంటే అవును. దానికి మనకు ఒక వర్డ్ చెప్తాం. దాని మీనింగ్ అదేమొస్తదో చెప్పండి ఇక్కడ క్వైట్. చూడండి క్వైట్. క్యూవైఈటీ. క్వైట్ అంటూ ఉంటాం. క్వైట్ అన్న మీనింగ్ ఏంటంటే సైలెంట్ అని. కీప్ క్వైట్ అంటాం కదా! సైలెంట్‌గా ఉండడం అని. టాకీటర్న్ అంటే సైలెంట్‌గా ఉండడమే కదా! బట్ ఇవన్నీ సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. క్యూవైటీఈ ఉంటది. క్యూవైటీఈ అంటే అది మనకేంటంటే కంప్లీట్‌లీ అని. అది వేరే, ఇది వేరే. క్యూవైఈటీ ఉంటేనేమో సైలెంట్ అని. క్యూవైటీఈ ఉంటేనేమో కంప్లీట్‌లీ అంటాం. అది. క్లియరా? అది. నెక్స్ట్ దీన్నే మనం ఇంకేమనొచ్చంటే క్విజెంట్ అని గూడా అనొచ్చమ్మా. చూడండి క్వైట్ అనగానే క్విజెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 సేమ్ ఉన్నాయి చూడండి ఇక్కడ. క్వైట్, క్విజెంట్.
క్యూయుఐఈ లాస్ట్లో టీ మ్యాక్సిమం సేమే ఉన్నాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. క్వైట్ క్విజెంట్ అంటూ ఉంటాం, సైలెంట్గా ఉండడం అంటాం. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వర్డ్ చెప్తాను, అదేంటంటే రెటిసెంట్ అమ్మ. అంటే మనకి చెప్పండి, రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సైలెంట్గా ఉంటే ఏమంటామంటే రెటిసెంట్ అంటూ ఉంటాం, రెటిసెంట్ అంటాం. రైట్. మనం ఇంకా దీనికి ఇంకో వర్డ్ ఏమొస్తుందంటే రిజర్వ్డ్ అనమాట. రిజర్వ్డ్ అన్న మీనింగ్ ఏంటంటే సైలెంట్గా ఉండడం అంటూ ఉంటాం. రిజర్వ్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి మనకు, సైలెంట్గా ఉండడం అంటూ ఉంటాం. ఇవి ఓకేనా. ఇంకా దీన్ని మనం ఇంకేమనొచ్చు అంటే మనకు షై పీపుల్ అంటాం. వీళ్ళ మనము డిఫిడెంట్ పీపుల్ అని కూడా అనొచ్చు. షై అంటే వాళ్ళు ఏంటి, సిగ్గు అనమాట, మాట్లాడాలంటే సిగ్గు. ఓకేనా. షై. డిఫిడెంట్ అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని డిఫిడెంట్ పీపుల్ అంటాం. కాన్ఫిడెంట్కి ఆపోజిటే డిఫిడెంట్ అనమాట. ఓకేనా. ఫిడ్ అంటే ఏంటి, నమ్మకం, కాన్ఫిడెన్స్, నమ్మకం ఫిడ్ అంటే. బట్ మనకు డిఫిడెంట్ అంటే ఆపోజిట్. ఓకేనా. సో డిఫరెంట్ పీపుల్ అంటే ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, డిఫరెంట్ పీపుల్ అను. కాన్ఫిడెన్స్ లేకపోతే ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారా, మాట్లాడలేరు కదా. బట్ ఇవన్నీ మనకి ఏంటంటే సైలెంట్గా ఉండేదానికి మీనింగ్స్ అనమాట. ఇవన్నీ వర్డ్స్ ఒక దగ్గర రాసుకోండి. ఎగ్జామ్లో ఏదో ఒక వర్డ్ ఇస్తాడు, చూసినప్పుడు ఆన్సర్ పెట్టవచ్చు డైరెక్ట్గా. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో నుంచి, అన్ని ప్రీవియస్లో అడిగిన వర్డ్సే, అన్ని వర్డ్స్ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన వర్డ్సే. ఓకేనా. ఇది మనకి ఏంటంటే సైలెంట్గా ఉండడం అనే దానికి చెప్పే వర్డ్స్ అనమాట. మరి ఇది సైలెంట్గా ఉండడం అన్న పీపుల్కి యూజ్ చేసే వర్డ్. దీనికి ఆపోజిట్ ఏంటి, మాట్లాడేవాళ్ళు. వీళ్ళేమో సైలెంట్గా ఉండేవాళ్ళు, వీళ్ళకి ఆపోజిట్ ఎవరు వస్తారు, బాగా మాట్లాడే వాళ్ళు వస్తారు. మరి బాగా మాట్లాడే వాళ్ళని ఏమంటాం, ఆ వర్డ్స్ ఇక్కడే రాసుకోవాలి. అంటే ఈ టాకిటన్ అనే వర్డ్కి సినోనిమ్స్ అయిపోగొడుతున్నాం, ఒకటేసారి యాంటనిమ్స్ కూడా అయిపోగొడుతున్నాము అని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నేను రాస్తాను చూడండి. ఇంకా చూడండి ఇక్కడ. మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కదా, మాట్లాడే వాళ్ళని ఫస్ట్ మనం ఏమంటామంటే టాకెటివ్ అంటామా లేదమ్మా, టాకెటివ్ పీపుల్ అంటాం. టాకెటివ్ అంటే ఏంటి, మాట్లాడేవాళ్ళు. అన్టాకెటివ్ అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు. దాకా వచ్చింది, టాకెటివ్ అంటాం. మరి ఇంకా సో వీళ్ళని ఇంకేమనొచ్చు మనం, కమ్యూనికేటివ్ అంటాం. మరి ఇప్పుడు వీళ్ళని ఇంట్రోవర్ట్ అంటామా, ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటామా, ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటాం. ఓకేనా. ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటే ఒకటి చెప్పండి, బయటికి మాట్లాడే వాళ్ళు, వాళ్ళ ఐడియాస్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఓకేనా. కాబట్టి మనకు టాకెటివ్, కమ్యూనికేటివ్, ఎక్స్ట్రోవర్ట్ అంటాం. వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే మనం ఎక్స్ప్రెసివ్ ఏమంటాం చెప్పండి, వీళ్ళని ఎక్స్ప్రెసివ్ అనొచ్చు. మాట్లాడతారు కదా, దాన్ని మనం ఇంకో వర్డ్ కూడా చెప్పొచ్చు, దానికి సైలెంట్గా ఉండే వాళ్ళకు ఇన్ఎక్స్ప్రెసివ్ అని చెప్పొచ్చు. ఇది ఎక్స్ప్రెసివ్, అది ఇన్ఎక్స్ప్రెసివ్ అంటాం. క్లియరా. అది నీట్గా రాసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా. ఎక్స్ప్రెసివ్ అంటాం. అయితే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అమ్మ, లొకాషియస్. వర్డ్ ఏం చెప్పండి ఇక్కడ, లొకాషియస్ అంటాం. ఓకేనా. సో లొకాషియస్ అంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం. చూడండి, లాక్ అంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం అని. లాక్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, మాట్లాడడం. బట్ ఇక్కడ లాక్ అంటే మాట్లాడడం కాబట్టి లొకాషియస్ అంటే బాగా మాట్లాడే వాళ్ళు ఏమంటామంటే లొకాషియస్ పీపుల్ అంటాం. అయితే ఇక్కడ ఈ లొకాషియస్ అనే వర్డ్ తోటి మీకు వర్డ్ రాస్తా చూడండి, ఒక 2 వర్డ్స్ రాస్తా చూడండి. జస్ట్ ఎడిషనల్గా రాసుకోండి, అవి ఇందులో రావు, ఎడిషనల్గా రాసుకోండి. చూడండి ఇక్కడ మనకు చూడండి, సోమ్నిలాక్వెంట్, నెక్స్ట్ వన్ సోమ్నాంబులిస్ట్ అమ్మ. చూడండి ఇక్కడ సోమ్నిలాక్వెంట్, సోమ్నాంబులిస్ట్ అంటే చూడండి, సోమ్న్ అంటే మీనింగ్ ఏంటంటే స్లీప్ అని. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి, స్లీప్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ కూడా సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి, స్లీప్ అంటూ ఉంటాం. చాలాసార్లు వచ్చాయి ఈ వర్డ్స్, జాగ్రత్త రాసుకోండి. ఓకేనా. సోమ్నిలాక్వెంట్ అంటే లాక్ అంటే మీనింగ్ ఏంటి, మాట్లాడేవాళ్ళు. లాక్ అంటే మాట్లాడడం. ఇప్పుడు సోమ్న్ అంటే నిద్ర. సో మనకు సోమ్నిలాక్వెంట్ అంటే ఎవరంటే ద వన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్. ఎవరైతే నిద్రలో మాట్లాడతారో వాళ్ళని ఏమంటామంటే సోమ్నిలాక్వెంట్ అంటాం. రూట్ వర్డ్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సోమ్న్ అంటే నిద్ర అమ్మ, లాక్ అంటే మాట్లాడడం. కాబట్టి నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే సోమ్నిలాక్వెంట్ పీపుల్ అంటాం. ఏమంటాం చెప్పండి, వాళ్ళని సోమ్నిలాక్వెంట్ పీపుల్ అంటాం. సో వన్ హూ స్పీక్స్ ఇన్ స్లీప్, అంటాం. మరి సోమ్నాంబులిస్ట్ చూడండి ఇక్కడ, యాంబుల్ అంటే ఏంటంటే నడవడం, వాక్ వితౌట్ ఎయిమ్ అంటూ ఉంటాం, ఏం లేకుండా నడవడం అంటూ ఉంటాం. బట్ సోమ్నాంబులిస్ట్, సోమ్న్ అంటే నిద్ర, యాంబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నడవడం. కాబట్టి నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటామంటే సోమ్నాంబులిస్ట్ అంటాం. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడిచే వాళ్ళు అని. ఓకేనా. మాట్లాడే వాళ్ళని సోమ్నిలాక్వెంట్ అంటాం. సో నిద్రలో నడిచే వాళ్ళని ఏమంటాం, సోమ్నాంబులిస్ట్ అంటాం. అడిషనల్గా చెప్పాను అంతే. ఓకే, నీవు రాసుకొని పక్కకు పెట్టేసండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇంకా
మాట్లాడే వాళ్ళే కదా. చూడండి ఇక్కడ మాట్లాడే వాళ్ళని మనం ఇంకేమేమంటాం చూడండి, ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఉంటుంది, ఎక్సలెంట్ వర్డ్ అది మనకు. అదేంటంటే గర్రులెస్. వర్డ్ ఏంటో మనకు గర్రులెస్ అంటూ ఉంటాం, గర్రులెస్ అంటాం. సో గర్రులెస్ అంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా? గర్రులెస్ వాళ్ళు ఎప్పుడు గర్ 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 అనే సౌండ్ చేసుకుంటూనే ఉంటారు అని అట్లా గుర్తుపెట్టుకోండి. కాబట్టి గర్రులెస్ అంటే మీనింగ్ ఏంటి? మాట్లాడడం అంటూ ఉంటాం. ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక సౌండ్ చేసుకుంటూనే ఉంటారు. ఓకేనా? గర్ 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 అని సౌండ్ చేస్తూనే ఉంటారు అని. గర్రులెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మాట్లాడడం అంటూ ఉంటాం. అది రైట్. నెక్స్ట్ ఇంకా దీన్ని మనం ఇంకా మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే వర్బోస్ అనొచ్చు. వర్బోస్ అంటే ఏంటి? మాట్లాడే వాళ్ళు అని. చాటీ, చాటింగ్ చేస్తూ ఉంటారు కదా, మాట్లాడుతూ ఉంటారని. ఎప్పుడు చాటింగ్ చేస్తుంటారు, ఎప్పుడు మాట్లాడుతుంటారని మీనింగ్ అది. ఓకేనా? సో చాటీ అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ గాసిప్పింగ్, ఎప్పుడు మాట్లాడేవాళ్ళు అనేది. ఓకేనా? ఇదేంటంటే సో బాగా మాట్లాడే వాళ్ళనేమో ఈ వర్డ్స్ తోటి చెప్పొచ్చు. ఓకేనా? టాకెటివ్ అనొచ్చు, కమ్యూనికేటివ్, ఎక్స్ట్రోవర్ట్, ఎక్స్ప్రెసివ్, లోకాషియస్, గరులస్, వర్బోస్, చాటీ, గోసిప్పింగ్ ఇవి బాగా మాట్లాడే వాళ్ళు అన్నమాట. ఓకేనా? మరి ఇవేంటి? ఈ వర్డ్స్ ఏం చెప్పండి? సైలెంట్‌గా ఉండేవాళ్ళు అనేది. ఇది ఒక్క థీమ్ చూడండి, ఇక్కడ ఒకటే వర్డ్ తోటి నేను ఎన్ని వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో చూడండి ఇక్కడ. ఒకటేసారి అయిపోతాయి ఈ మెథడ్‌లో మనకు. ఓకేనా? ఒకటేసారి మీకు ఇక్కడ ఈజీగా ఈ 4, 4, 8, 11 ఓకేనా? 12 ఆ యొక్క 8 ఉన్నాయి. అంటే 20 వర్డ్స్ అయిపోయినాయి ఒకటేసారి. 20 వర్డ్స్ అన్నమాట. కాబట్టి ఈ మెథడ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. క్లియర్ అర్థమైంది కదా మీకు? అర్థం కాని వాళ్ళు 2 సార్లు, 3 సార్లు చూడండి వీడియో పర్లేదు. వర్డ్స్ అయితే నీట్‌గా రాసుకోండి. ఒకటేసారి అయిపోవాలి అంతే. రైట్? నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్తున్నా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మండేన్. నెక్స్ట్ వర్డ్ మనకేముందమ్మా? మండేన్ అనే వర్డ్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. చూడండి ఇక్కడ మనకు మండేన్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్ అంటూ ఉంటాం. మండేన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? బోరింగ్ అంటూ ఉంటాం. చాలా బోరింగ్‌గా ఉంటే దాన్ని ఏమంటామంటే మండేన్ అంటూ ఉంటాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జనరల్‌గా మండేన్‌ని మండే లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు జనరల్‌గా సండే రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేశామనుకోండి. సండే రోజు ఫుల్‌గా క్లాస్‌లో ఎంజాయ్ చేసి మండే రోజు డైరెక్ట్ కాలేజ్‌కి పోతే ఎలా ఉంటది మనకు? సారీ, సండే రోజు ఇంటి దగ్గర బాగా ఎంజాయ్ చేసి మండే రోజు కాలేజ్‌కి పోతే ఎలా ఉంటది? మనకు చాలా బోరింగ్ ఉంటది కదా. కాబట్టి మండే అనేది మనకు బోరింగ్ అనిపిస్తది కదా. సో మండే నుంచి మండేని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మండేన్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్. మండేన్ అంటే మీనింగ్ అంటే బోరింగ్. బోరింగ్‌ని మనం ఇంకేమనొచ్చు చెప్పండి? డల్ అనొచ్చు. బోరింగ్ మనకి ఇంకేమనొచ్చు చెప్పండి ఇక్కడ? డల్ అనొచ్చు. కాబట్టి డల్ అన్నా, బోరింగ్ అన్నా సేమ్ రైట్. ఇంకా చూడండి ఇక్కడ నేను ఇంకో వర్డ్స్ రాస్తాను చూడండి ఇక్కడ. మనకేంటంటే వియరీసమ్. చూడండి ఇక్కడ. సో వియరీసమ్ అన్న మీనింగ్ ఏంటంటే మనకక్కడ బోరింగ్ అంటూ ఉంటాం. బోరింగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా దాన్ని ఇంకేమనొచ్చు అంటే మనము టైర్సమ్ అని కూడా అనొచ్చు. టైర్ అంటే టైర్డ్ అయిపోయానంటే బోర్ అయిపోయాను దాంతోటని. ఓకేనా? కాబట్టి మనకు బోరింగ్, డల్, వియరీసమ్, టైసమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? అది బోరింగ్, డల్ అంటూ ఉంటాం. బోరింగ్, డల్ అంటూ ఉంటాం. రైట్? ఇంకా చూడండి ఇక్కడ వర్డ్స్ ఎట్లా వస్తాయి ఇంకా మనకు. నెక్స్ట్ వర్డ్ ఏముంటుందంటే బోరింగ్ అంటే మోనోటోనస్. చూడండి అన్ని ప్రీవియస్ వర్డ్సే నీట్‌గా రాసుకోండి మీరు. మోనోటోనస్ అన్ని వర్డ్స్ ఎక్సలెంట్ వర్డ్స్ ఇవి. మోనోటోనస్ అంటే మీనింగ్ ఏంటి? బోరింగ్ అమ్మ. బోరింగ్ అంటూ ఉంటాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా మీకు? మోనో అంటే సింగిల్ అని తెలుసు మనకు ఆల్రెడీ. టోన్ అంటే వాయిస్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. మరి అప్పుడు మనకు మోనోటోనస్ అంటే సింగిల్ వాయిస్. ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి అమ్మ. ఒక సాంగ్ మొత్తం ఒక అమ్మాయే పాడుతుంది అనుకోండి. సింగిల్ వాయిస్. అమ్మాయిదే ఉంటే మనకు అసలు ఎట్లుంటది సాంగ్ అనేది? చాలా బోరింగ్ అనిపిస్తది. కాబట్టి మోనోటోనస్ అంటే సింగిల్ వాయిస్ ఉండడం అని గుర్తుపెట్టుకోండి. అది మనకి ఎలా అనిపిస్తది? బోరింగ్ అనిపిస్తది. కాబట్టి మోనోటోనస్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్. దాన్ని ఏమంటాం? డల్ అంటూ ఉంటాం. అది. అట్ట గుర్తుపెట్టుకోవాలి మీరు. సింగిల్ వాయిస్ అనమాట అది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ టీడీఎస్. టీడీఎస్ అన్న మీనింగ్ ఏంటంటే బోరింగ్ అని. టీడీఎస్ అన్న మీనింగ్ ఏం చెప్పండి మనకు? బోరింగ్ అంటూ ఉంటాం. బోరింగ్ అంటాం. అయితే మనం దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టీడీఎస్ అంటే టెడ్డీ బేర్స్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా. ఇప్పుడు టెడ్డీ బేర్స్ ఉన్నాయనుకోండి. టెడ్డీ బేర్స్ అన్నప్పుడు చిన్న పిల్లలకు టెడ్డీ బేర్స్ అంటే బాగా ఎక్సైటింగ్ అనిపిస్తది. మనం చదువుకునే వాళ్ళం గదా! మనకనిపిస్తదా? బోరింగ్ అనిపిస్తది. ఏం టెడ్డీ బేర్స్ అని చెప్పేసి బోరింగ్ అనిపిస్తది. కాబట్టి టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బోరింగ్ అంటూ ఉంటాం అది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చెప్తా చూడండి ఇక్కడ హమ్‌డ్రమ్. చూడండి ఇంత ఎక్సలెంట్ వర్డ్స్ మీకెక్కడ దొరకవు. ఓకేనా? అన్ని ప్రీవియస్ వర్డ్సే అమ్మా. హమ్‌డ్రమ్ చూడండి ఇక్కడ. హమ్‌డ్రమ్. హమ్‌డ్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్ అని. హమ్‌డ్రమ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? బోరింగ్ అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఇవన్నీ బోరింగ్‌కు సంబంధించిన వర్డ్సే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ. ఇంకా వర్డ్స్ రాస్తాను. అనెక్సైటింగ్. అనెక్సైటింగ్. నెక్స్ట్ వన్ ఆర్డినరీ. ఓకేనా? చూడండి ఇక్కడ. అనెక్సైటింగ్ అన్న అనెక్సైటింగ్ అంటే ఎక్సైటింగ్‌గా లేదు అని.
ఓకేనా. సో అది మనకి ఏమంటాం, ఆర్డినరీ అంటాం. ఎక్స్ట్రాఆర్డినరీ అంటే మనకు అప్పుడు ఎక్సైటింగ్ ఉంది అని. ఓకేనా. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఎలా ఉందన్నట్టు డల్ ఉంది అని. కాబట్టి బోరింగ్, డల్, వేరీసమ్, టైర్సమ్, మోనోటోనస్, టీడియస్, హమ్ డ్రమ్ చెప్పాను కదా. ఇప్పుడు మనకి అన్ఎక్సైటింగ్, ఆర్డినరీ ఇవన్నీ మనకి ఏంటంటే బోరింగ్ అనే వర్డ్స్కి సంబంధించిన అనమాట. ఇందులో ఏదో ఒక వర్డ్ అడుగుతాడు, దాని మీనింగ్ అడుగుతాడు. మళ్ళీ ఆప్షన్స్లో ఇది ఏదన్నా ఒక వర్డ్ ఉందనుకోండి, అది మనకు ఆన్సర్ అయిపోతుంది అంతే. క్లియరా. మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్ చూడండి. ఇక్కడ ఇవన్నీ మనకి ఏంటి ఏమో సినోనిమ్స్. మండే అనే వర్డ్కి ఇవన్నీ మనకి ఏమవుతాయి, సినోనిమ్స్ అవుతాయి. మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్. మరి ఆపోజిట్ వర్డ్స్ రాస్తా చూడండి. ఇంకా ఆపోజిట్ వర్డ్స్. మరి ఇప్పుడు మనకు బోరింగ్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి. మనకు బోరింగ్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందంటే ఎగ్జైటింగ్. ఎగ్జైటింగ్ అంటాం. ఏమొస్తుంది చెప్పండి. మనకు ఎగ్జైటింగ్ అనే వర్డ్ వస్తుంది. ఓకేనా. దాన్ని మనం ఇంకేమనొచ్చు అంటే ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అంటాం. ఇంకా దీన్ని ఏమన్నా చెప్పండి. అది ఆర్డినరీ అంటే ఇదేమవుతుంది మనకు ఎక్స్ట్రాఆర్డినరీ అవుతుంది. ఓకేనా. ఎక్స్ట్రాఆర్డినరీ అవుతుంది. ఓకేనా. ఇది బోరింగ్, డల్కు ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఇవన్నీ. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనకి ఇంకేమొస్తుందంటే థ్రిల్లింగ్ అనొచ్చు కదా. థ్రిల్లింగ్ అనొచ్చా లేదమ్మా, అనొచ్చు. థ్రిల్లింగ్ ఉంది అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది అని. థ్రిల్లింగ్ ఉంది అని. ఇప్పుడు మనకు ఎగ్జైటింగ్ అన్నా, ఇంట్రెస్టింగ్ అన్నా, ఎక్స్ట్రాఆర్డినరీ అన్నా, థ్రిల్లింగ్ అన్నా. నెక్స్ట్ వర్డ్ వస్తుంది చూడండి ఇక్కడ స్టిర్రింగ్. చూడండి, స్టిర్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే మనకి అక్కడ ఎగ్జైట్ చేయడం అంటాం. ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు స్టిర్రింగ్ అంటే మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ ద పవర్ టు స్టిర్ అవర్ ఎమోషన్స్. అంటే మ్యూజిక్ మన ఎమోషన్స్ని స్టిర్ చేసే పవర్ ఉంటుంది, అంటే ఎగ్జైట్ చేసే పవర్ ఉంటుంది అని. స్టిర్ అంటే ఎగ్జైట్ చేయడం, స్టిర్రింగ్ అంటే ఎగ్జైట్ చేయడం అంటూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకు ఇవి మనకేంటంటే ఎగ్జైటింగ్గా. రైట్. మండే అంటేనేమో బోరింగ్, దానికి ఆపోజిట్ ఏంటి, థ్రిల్లింగ్ ఉండడం, ఎగ్జైటింగ్ ఉండడం, ఇంట్రెస్టింగ్ ఉండడం, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండడం, స్టిర్రింగ్ ఉండడం అంటూ ఉంటాయి. ఇవన్నీ ఒకటేసారి గుర్తుండిపోవాలి అంతే. ఒకటేసారి గుర్తుండిపోవాలమ్మ అంతే. కొంతమంది అనుకోవచ్చు, సార్ ఇవన్నీ ఇన్ని వర్డ్స్ అంటే ఒకటేసారి అంటే నాకు కష్టం సార్ అనొచ్చు. ఏం పర్లేదు, రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఈ రోజు కొన్ని చదవండి, రేపు కొన్ని చదవండి, రేపు కొన్ని చదవండి. అలా సింపుల్ చదువుకుంటూ వెళ్ళండి అమ్మ. ఒక్కటే రోజులో ఎవ్వరికి రాదు, మీకే కాదు నాకు కూడా రాదు. ఒకటే రోజులో ఏది పాసిబుల్ కాదు. మెల్లమెల్లగా మనకు ఎగ్జామ్కు 25 డేస్ ఉంది. 25 డేస్ ఉంది కాబట్టి 25 డేస్లో మీరు ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటారో ఒక్కసారి ఊహించుకోండి. జాబ్ రావడం ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. జాబ్ రావడం ఇంపార్టెంట్ మనకు. బట్ క్లియర్గా నీట్గా రాసుకోండి వర్డ్స్ అయితే. రైట్. అయిపోయింది కదమ్మా, మండేని అయిపోయింది కదా. నెక్స్ట్ వర్డ్కి వెళ్దామా. రైట్. ఇంకా దగ్గరికి రండి. ఇంకా చూడండి నెక్స్ట్ వర్డ్ ఏంది మనకు, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటిదంటే ఆర్ట్ఫుల్. నెక్స్ట్ మనకి ఏమని చెప్పండి, ఇక్కడ ఆర్ట్ఫుల్ అనే వర్డ్ ఉంది. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అయితే ఈ ఆర్ట్ఫుల్ అనే వర్డ్ చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే అది దాని యొక్క మీనింగ్ పాజిటివ్ అర్థం చేసుకుంటారమ్మా. ఆర్ట్ఫుల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. ఆర్ట్ఫుల్ అనేది ఏంటి చెప్పండి, అదొక నెగిటివ్ వర్డ్ అనమాట. కాబట్టి ఆర్ట్ఫుల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. దాని మీనింగ్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ఎట్లా ఎందుకు అది నెగిటివ్ వర్డ్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా. రైట్. రెడీగా. రైట్. చూడండి ఇక్కడ ఆర్ట్ఫుల్. ఆర్ట్ఫుల్ అంటే ఎవరంటే, ఆర్ట్ అంటే ఏంటి, నటన, నటించడం, ఆర్ట్ అంటాం కదా. మరే ఆర్ట్ఫుల్ ఆర్టిస్ట్ లాగా అనమాట వాడు. ఓకేనా. అంటే వాడు ఎట్లా అంటే మంచి ఆర్ట్ ఉంది మన దగ్గర అంటాం. కాబట్టి ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే ఎవరంటే నటించే వాళ్ళు. ఓకేనా. రియల్గా కాదు వాళ్ళు చేసేది, నటిస్తారు అనమాట. అట్లా మంచోన్లాగా నటిస్తారు అని అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఆర్ట్ఫుల్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే వాడు చాలా నటిస్తారా బాబు అంటాం కదా, అది. కాబట్టి వాడు మన దగ్గర ఉండేది మొత్తం నటనే, రియల్ ఉండదు. నటన అంటే అందరినీ మోసం చేస్తూ ఉంటాడు అని. సో ఆర్ట్ఫుల్ పీపుల్ అంటే ఎవరంటే మోసం చేసే పీపుల్. ఓకేనా. చీట్ చేసే పీపుల్. నటిస్తారు అనమాట వాళ్ళు, నిజంగా ఉండరు, అట్లా నటిస్తారు. నటిస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి అక్కడ, ఎప్పుడో ఒక రోజు మోసం చేస్తారు అన్నట్టే కదా. బట్ ఆర్ట్ఫుల్ పీపుల్ని మనం సింపుల్గా చూడండి ఇక్కడ, ఆర్ట్ఫుల్ పీపుల్ మనం సింపుల్గా ఏమనొచ్చు వాళ్ళని అంటే నటించే వాళ్ళు అంటాం. సో వాళ్ళని చీటింగ్ పీపుల్ అంటాం. చీటింగ్ పీపుల్ అంటాం. క్లియర్ చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయి ఇక్కడ. వీళ్ళని మనం ఇంకా సింపుల్గా ఏమనొచ్చు అంటే డిసీట్ఫుల్ అనొచ్చు అమ్మ. డిసీట్ఫుల్ అనొచ్చు. సో డిసీట్ఫుల్ చూడండి, జనరల్గా మీకు డిజీవ్ అంటే తెలుసా మీనింగ్, స్పెల్లింగ్ కూడా చూసుకోండి. రిజీవ్ స్పెల్లింగ్ ఎట్లా ఉంటుందో డిజీవ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. డిజీవ్. ఓకేనా. ఇక్కడ ఈఐ అక్కడ కూడా ఈఐ ఉంటుంది కదా. మనకు డిజీవ్ రెండింటి స్పెల్లింగ్ జనరల్గా సేమ్ ఉంటాయి. ఓకేనా. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డిజీవ్ అంటే మీనింగ్ ఏంటి, మోసం చేయడం. దీన్ని మనం బీట్రే అంటాం. డిజీవ్ అంటే ఏంటమ్మా, బీట్రే అంటాం, మోసం చేయడం అంటాం, చీట్ చేయడం అంటాం. కాబట్టి డిజీవ్
అంటే మోసం చేయడం వెర్బ్ అది. ఓకేనా? అది మనకు వర్బ్స్. మరి ఇప్పుడు మనకు డిసీట్‌ఫుల్ అంటే మనకంటే ఏంటంటే సో మోసం చేసే పీపుల్ అది మనకు అడ్జెక్టివ్ అన్నమాట. ఓకేనా? కాబట్టి సో డిసీవ్ అంటే మోసం చేయడం. బీట్రే అన్నా మోసం చేయడమే. చీట్ చేయడం అన్నా మోసం చేయడమే. కాబట్టి డిసీట్‌ఫుల్ అంటే ఎవరంటే మోసం చేసే పీపుల్ అన్నమాట. వీళ్ళని సింపుల్‌గా ఏమంటామంటే మనము కన్నింగ్ పీపుల్ అంటాం. కన్నింగ్ అన్నమాట. నక్క. కన్నింగ్ నక్క అంటాం కదా! సో నటిస్తూ ఉంటాడన్నమాట వాడు. కన్నింగ్ పీపుల్ ఏమంటాం వాళ్ళని చెప్పండి? కన్నింగ్ పీపుల్ అంటాం. ఓకేనా? మోసం చేసేవాళ్ళు. అయితే డిసీట్‌ఫుల్ తోటే పక్కన ఇంకో వర్డ్ గుర్తుపెట్టుకోండి. గైల్‌ఫుల్ అమ్మ. ఏం చెప్పండి ఆ వర్డ్? గైల్‌ఫుల్. ఏంటిది ఆ వర్డ్ మనకు? గైల్‌ఫుల్ అంటాం. డిసీట్‌ఫుల్, గైల్‌ఫుల్. డిసీట్‌ఫుల్, గైల్‌ఫుల్ 2 ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ చీటింగ్ అన్నా, డిసీట్‌ఫుల్ అన్నా, కన్నింగ్ అన్నా, గైల్‌ఫుల్ అన్నా సేమ్ మీనింగ్. రైట్? మరి వీళ్ళిప్పుడు ఆనెస్ట్ పీపులా? డిజానెస్ట్ పీపులా? డిజానెస్ట్ పీపుల్. వాళ్ళు నిజాయితీ పరులా? కాదు కదా! డిజానెస్ట్ పీపుల్ అంటాం. మళ్ళీ వీళ్ళని ఇంకేమనొచ్చంటే మనము హార్మ్‌ఫుల్ పీపుల్. ఇప్పుడు వాళ్ళు మోసం చేసే వాళ్ళంటే మనకు వాళ్ళ నుంచి హాని ఉన్నట్టే గదమ్మా! ఏదో ఒక హానికరమైన వాళ్ళు అని. కాబట్టి ఇవన్నీ మనకేంటంటే సినోనిమ్స్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ వస్తది దీనికి సినోనిమ్. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే క్రాఫ్టీ. వర్డ్ ఏంటమ్మా? క్రాఫ్టీ. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా అది. ఆర్ట్‌ఫుల్ అనే వర్డ్‌కు సినోనిమ్ అది. క్రాఫ్టీ ఏంటిదని మనకి చెప్పండి? క్రాఫ్టీ. అయితే క్రాఫ్టీ అంటే మీనింగ్ ఏంటి? క్రాఫ్టీ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే కన్నింగ్ పీపుల్ అని. క్రాఫ్టీ పీపుల్ అంటే ఎవరమ్మా? కన్నింగ్ పీపుల్ అంటూ ఉంటాం. కాబట్టి మనకు క్రాఫ్టీని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి. క్రాఫ్టీ అంటే క్రాఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంచిగా నీట్‌గా కొంతమంది ఎట్లుంటారంటే మంచిగా నీట్‌గా క్రాఫ్ తీసుకొనొస్తారు. క్రాఫ్ మంచి హెయిర్ స్టైల్ మంచిగా క్రాఫ్ ఉంటది వాళ్ళది. కానీ లోపల మాత్రం వాళ్ళకు కన్నింగ్ నేచర్ ఉంటది అని. అట్లా గుర్తుపెట్టుకోండి. సో, క్రాఫ్టీ అంటే నటన. ఓకేనా? చూడ్డానికి నీట్‌గా క్రాఫ్ తీసుకొనుంటాడు. కానీ యాక్చువల్‌గా వాడేంటి? కన్నింగ్ పర్సన్ అన్నమాట. ఓకేనా? మోసం చేసేవాడు అని. బట్ ఇది మనకేంటంటే సో, ఆర్ట్‌ఫుల్ పీపుల్ అంటే మీనింగ్ ఇది. మోసం చేసేవాళ్ళు, చీట్ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. ఓకేనా? కన్నింగ్ ఓకేనా? గైల్‌ఫుల్ అంటాం. రైట్? చూడండి ఇక్కడ డిసీట్‌ఫుల్, గైల్‌ఫుల్ 2 ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్రాఫ్టీ అంటే క్రాఫ్ట్ తీసుకొనొస్తారు. కాబట్టి మోసం చేస్తారని. రైట్? నెక్స్ట్ మనకి వీళ్ళు డిజానెస్ట్ పీపులే కదమ్మా! నెక్స్ట్ వీళ్ళు హార్మ్‌ఫుల్ పీపులే కదా! కాబట్టి ఆర్ట్‌ఫుల్ అంటే మీనింగ్ ఇది. ఇవన్నీ మనకేమవుతాయి ఆర్ట్‌ఫుల్‌కు సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. ఇవేమవుతాయమ్మా? సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. ఇవి మనకు సినోనిమ్స్ అన్నమాట ఆర్ట్‌ఫుల్ అనే వర్డ్‌కి. రైట్? నెక్స్ట్ దీనికి యాంటోనిమ్ చూద్దామా? మరిప్పుడు వీళ్ళు మోసం చేసేవాళ్ళు గదా! మరి వేరే వాళ్ళు వీళ్ళకి అపోజిట్ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఇన్నోసెంట్‌గా ఉంటారు. చాలా మంచోళ్ళన్నమాట వాళ్ళు. రైట్? కాబట్టి మనకప్పుడు ఇప్పుడు ఆ వర్డ్ ఆర్ట్‌ఫుల్‌కు అపోజిట్ వర్డ్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వర్డ్ మనకేమొస్తది? ఆర్ట్‌లెస్ వస్తది. ఆర్ట్‌లెస్ అమ్మ. ఆర్ట్‌లెస్ అంటే వానికి నటన రాదు. నటించడం రాదు అని. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆర్ట్‌ఫుల్ అంటే నటిస్తాడు బాగా. ఇక్కడ వీడు నటియడు. నటియడు కాబట్టి వీడు మంచి పర్సన్ అంటే గదమ్మా! మంచి పర్సన్ కాబట్టి వీడిని ఏమంటామంటే ఇన్నోసెంట్ అందాం. ఏమంటాం వీడిని? ఇన్నోసెంట్ అందాం. కాబట్టి ఆర్ట్‌లెస్ అంటే మీనింగ్ ఏంటి మనకిక్కడ? ఇన్నోసెంట్ పర్సన్ అని. ఆర్ట్‌లెస్, ఇన్నోసెంట్ అనమాట. ఇన్నోసెంట్ అంటాం. మరి వీడు హానెస్ట్ పర్సనా? డిజానెస్ట్ పర్సనా? హానెస్ట్ పర్సన్. ఓకేనా? మరి వీని వల్ల మనకు హాని ఉంటుందా? ఉండదు. కాబట్టి హార్మ్ లెస్. అని ఉండదు కాబట్టి హార్మ్‌లెస్ అంటాం. ఓకేనా? ఆర్ట్‌లెస్, ఇన్నోసెంట్, హానెస్ట్, హార్మ్‌లెస్ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ ఇప్పుడొస్తాయి చూడండి ఇంపార్టెంట్ వర్డ్స్. ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే క్రెడ్యులస్. క్రెడ్యులస్ చూడండి ఇక్కడ. క్రెడ్యులస్ పర్సన్ అంటే ఎవరంటే ఇన్నోసెంట్ పర్సన్ అన్నమాట. చాలా ఇన్నోసెంట్. ఎట్లా అంటే ఉట్టిగానే అందరిని నమ్మేస్తాడన్నమాట. క్రెడ్ అంటే ఏంటమ్మా? ఫెయిత్. క్రెడ్ అంటే ఏంటి? ఫెయిత్ నమ్మకం. క్రెడ్ అంటే ఏంటి? ఫెయిత్. కాబట్టి క్రెడ్యులస్ అంటే ఎవరు? నమ్మేవాళ్ళు. క్రెడ్యులస్ పీపుల్ అంటే అందరిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నమ్మకం అనేది అందరి మీద ఉంటది. కాబట్టి ఇన్నోసెంట్ పీపుల్ అన్నట్టే గదా! ఎవరిని చూసి నమ్ముతుండంటే ఇన్నోసెంట్ అన్నట్టే. ఏందిరా నువ్వు ఇంత ఇన్నోసెంట్‌గా ఉన్నావు, అందరిని నమ్ముతున్నావు అంటావు. బట్ క్రెడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి? నమ్మేవాళ్ళు. అందరిని ఈజీగా నమ్ముతారన్నమాట. సో, ఇన్నోసెంట్ అంటూ ఉంటాం. ఇన్నోసెంట్ అంటాం. అయితే క్రెడ్ అనే వర్డ్ తోటి ఇక్కడ రాసుకోండి. క్రెడిబుల్ అని ఉంటది ఒక వర్డ్. ఇన్‌క్రెడిబుల్ అని ఉంటదమ్మ. ఇవి సెపరేట్ వర్డ్స్. చూడండి ఇక్కడ క్రెడిబుల్, ఇన్‌క్రెడిబుల్. ఈ 2 వర్డ్స్ సెపరేట్‌గా రాసుకోండి ఇవి. క్రెడ్ అంటే నమ్మకం గదా! క్రెడిబుల్ అంటే ఏంటి? నమ్మదగినది అని. ఇట్ ఈస్ క్రెడిబుల్. ఓకే. దీన్ని మనం నమ్మొచ్చు అని. ఇట్ ఈస్ ఇన్‌క్రెడిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్‌బిలీవబుల్ అని. ఇన్ యాడ్ చేస్తే మనకు జనరల్‌గా నెగెటివ్ అవుతది కదా! ఫార్మల్, ఇన్‌ఫార్మల్, ఆడిబుల్, ఇన్‌ఆడిబుల్, విజిబుల్, ఇన్‌విజిబుల్ అంటాం. ఇన్ అనేది యాడ్ చేస్తే నెగెటివ్ అవుతది కదా! బట్ క్రెడిబుల్ అంటే బిలీవబుల్ అని నమ్మదగ్గట్టుంటే క్రెడిబుల్ అంటాం. ఇన్‌క్రెడిబుల్ అంటే నమ్మలేనిది. ఇట్ ఈస్ అన్‌బిలీవబుల్. ఇట్ ఈస్ ఇన్‌క్రెడిబుల్ అంటాం. అది. ఈ వర్డ్స్ పక్కన రాసుకున్నాను.
రైట్. అయిపోయింది కదా, మనకు క్రెడ్యులస్ అంటే మీనింగ్ అది. రైట్. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే గల్లిబుల్. వర్డ్ ఏంటమ్మా అది మనకు గల్లిబుల్, అది మనకు గల్లిబుల్ అనే వర్డ్. చూడండి ఇక్కడ ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో రీసెంట్గా వచ్చింది. గల్లిబుల్ అనే వర్డ్ రీసెంట్గా వచ్చింది. గల్లిబుల్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఇన్నోసెంట్ అని. గల్లిబుల్ అంటే వర్డ్ చెప్పండి, ఇన్నోసెంట్ పీపుల్ అమ్మ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు తెలుసా? సింపుల్గా గల్లిబుల్ అనే వర్డ్ని, గల్లిబుల్ అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్ముతాడు అని, ఈజీగా అట్లా గుర్తుపెట్టుకోండి. గల్లిబుల్ అంటే ఏం చేస్తారు చెప్పండి? గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్ముతూ ఉంటాడు అని గల్లిబుల్ అంటాం, అంతే. ఓకేనా? గలిబుల్ పీపుల్ అంటే వాళ్ళు. సో ఈజీగా నమ్ముతారు అందరిని. అంటే ఇన్నోసెంట్ అన్నట్టే కదా, క్రెడ్యులస్ అన్నట్టే కదా. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ అన్నమాట. వీళ్ళందరూ ఏంటి చెప్పండి? ఇన్నోసెంట్ పీపుల్ అంటూ ఉంటాం ఇది. ఓకేనా? సో ఇది మీకు ఏంటంటే సో జనరల్గా ఈ ఈ ఆర్ట్‌ఫుల్, ఆర్ట్‌లెస్ అన్నమాట. ఓకేనా? ఆర్ట్‌ఫుల్ అంటే నటించేవాళ్ళు. నటించే వాళ్ళకి ఏమేమి వర్డ్స్ వచ్చినాయేమో మనకి ఇక్కడ? నటించే వాళ్ళకి చీటింగ్, డిసీట్‌ఫుల్, కన్నింగ్, గైల్‌ఫుల్, క్రాఫ్టీ, డిజానెస్ట్, హార్మ్‌ఫుల్. మరి మనకు ఇన్నోసెంట్ పీపుల్‌కి ఏమొచ్చినాయి? ఇవన్నీ వర్డ్స్ వచ్చినాయి. చూడండి మీకు వర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్లస్ అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ కూడా చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి ఇవన్నీ వర్డ్స్ అమ్మ. ఒక్క వర్డ్ కూడా వదలొద్దు. మీకు చెప్తున్నా కదా! ఒక్క వర్డ్ కూడా వదలొద్దు అస్సలే. ఒక్క వర్డ్‌ని కూడా వదలొద్దు అస్సలే. ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకోండి క్లియర్‌గా. రాసుకోండి, నీట్‌గా రాసుకోండి. అన్ని ప్రీవియస్ వర్డ్సే. అన్ని ప్రీవియస్ వర్డ్స్. మీరు చెక్ చేసుకోవచ్చు అన్ని వర్డ్స్. ఓకేనా? ఇవమ్మ. ఓకేనా? ఇవి మీకేంటంటే సో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. ఇవి మనకేంటి? కొన్ని మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ అమ్మ. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా? మీకు ఈ ఎస్ఎస్‌సి, జీడీని బేస్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని మీకు తయారు చేసిన వర్డ్స్. ఇంకా నేను చేస్తాను. మీరేమి ఇబ్బంది పడకండి. ఓకేనా? సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద వీడియో చేస్తాను. మీకు క్లోజ్ టెస్ట్ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఇడియమ్స్ మీద. ఓకేనా? సో మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు ఫ్రీ క్లాసెస్, ఎగ్జామ్ వరకు మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్‌లో. ప్రతి ఒక్కరు మీరేంటంటే మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది అర్థమైంది కదా వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా కొన్ని వర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక వర్డ్ చూసినప్పుడు మనకు ఒకటేసారి సినోనిమ్స్ అయిపోవాలి, యాంటోనిమ్స్ కూడా అయిపోవాలి ఒకటే దగ్గర. అంతేగాని ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ పోతే ఎన్నడూ కాదు. ఒకటేసారి చూసుకోండి. ఈ మెథడ్ నచ్చింది కదా అందరికీ? మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అమ్మ. రైట్. ఓకేనా? ఇది మీకు వీడియో అమ్మ. అయితే నేను మీకు చెప్పాను కదా యాప్ గురించి. యాప్ అనేది త్వరలోనే వస్తుంది. ఓకేనా? 1 వీక్‌లో తీసుకొస్తాను. మీరు కంపల్సరీ ఆగండి. ఓకేనా? మీకు బయట కోర్సుకు మన కోర్సుకు చాలా తేడా కనిపిస్తుందమ్మ మీకు. ఓకేనా? సో తక్కువ అమౌంటే పెడతాను స్టార్టింగ్‌లో. తక్కువ అమౌంటే పెడతాను కాబట్టి ఒక పర్టిక్యులర్ టైంలో పెడతానది. ఆ తక్కువ అమౌంట్ అందరూ కొనుక్కోండి అది ఈజీగా. ఓకేనా? తీసుకొస్తాను యాప్. మీరేం వరీ కాకండి. సింపుల్‌గా వర్డ్స్ అన్నీ నేర్చుకోవచ్చు. ఓకేనా? అది. అర్థమైంది కదమ్మా? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమ్మ. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద, క్లోజ్ టెస్ట్ మీద అన్నిటి మీద వీడియోస్ ఎగ్జామ్ వరకు చేస్తూనే ఉంటాను. ఓకేనా? మీరు కాన్సెప్ట్స్ కోసం అయితే ఫుల్ కాన్సెప్ట్స్ కోసం అయితే కోర్స్ తీసుకోండి తర్వాత త్వరలోనే వస్తుంది. ఓకేనా? సో థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.